సంక్షేమంలో స్వర్ణయుగం మాది. కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సంక్షేమంలో మాది స్వర్ణయుగం, మట్టి పూయగానే చరిత్ర మరుగున పడదు, గవర్నర్ ప్రసంగాన్ని వినేందుకు సిగ్గుపడుతున్నా, తమిళిసై స్పీచ్ తప్పుల తడక, ప్రభుత్వ దురాఘాతాలను ఎండగడతాం, 6 గ్యారంటీల నుంచి ఎప్పటి నుంచో అమలు చేస్తారో స్పష్టతనివ్వాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. మొత్తంగా అయితే సంక్షేమంలో మాది స్వర్ణయుగం, మేము మట్టి పూయగానే చరిత్ర మరుగున పడదు అన్నట్టుగా మేము కూడా ఇప్పట్లోనే మరుగున పడము, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏందో అనేది మేము మళ్ళీ చూపిస్తామని చెప్పేసి అయితే కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అలాగే ఆయన నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన విషయంలో గవర్నర్ ప్రసంగం కూడా అంత తప్పుల తడక ఉన్నది, అది అసలు కనీసం వినేందుకు కూడా నేను సిగ్గుపడుతున్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇదే గవర్నర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాట్లాడారు. మరి ఆ రోజు ఎంతోమంది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, కొంతమంది అంబేద్కరిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ ఆమె గవర్నర్ సంబంధించిన విషయంలో వాళ్ళు కూడా విమర్శలు చేసిరు. మరి విమర్శలు చేసినప్పుడు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, ఎమ్మెల్యేలుగా మినిస్టర్గా ఉన్నటువంటి మీరు ఎందుకు ఆనాడు ఈ మాటలు మాట్లాడలేదు? అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించడానికి సంబంధించిన విషయంలో ఏమో ఎక్కడ గవర్నర్తో గొడవలు పెట్టుకుంటే మళ్ళీ మేము తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన విషయంలో సంతకాలు పెట్టదో ఏం చేస్తుందో అని చెప్పేసి మీరు ఆలోచించారు. కానీ అదే విషయం గవర్నర్ మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గుపడుతున్నా, ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదా అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడలేకపోయారు? అదే గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన విషయంలో ఆనాడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు మరి ఎందుకు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు? సంక్షేమంలో తమది స్వర్ణయుగం అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన దాచినంత మాత్రాన చరిత్ర దాగదన్నారు. ప్రగతి భవన్కు పోయి కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే మరుగున పడిపోదని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. ఇలాంటి స్పీచ్ను వినేందుకు ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నానని, ఇంత దారుణమైన ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలో వినలేదన్నారు. మొదటి కేబినెట్ మీటింగ్లోనే 6 గ్యారంటీల అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. ప్రభుత్వ దురాఘాతాలను ఎండగడతామని స్పష్టం చేశారు. మొత్తానికి అయితే మొదటి మీటింగ్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. మరి ఈరోజు చేయలేదు. మరి వాళ్ళు చేస్తున్నది ఏంది అని చెప్పేసి కేటీఆర్ అయితే మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే కేటీఆర్ తెలంగాణలో 5 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత రెండోసారి ఎన్నికలకు పోతున్నప్పుడు ఊరూరా కొట్టిన డైలాగ్ ఏంది అని అంటే, మేము 5 ఏళ్ళే పాలించినాం, ఇన్నేళ్ల పాటు దోపిడీకి గురైనటువంటి తెలంగాణను విముక్తి తీసుకుని 5 ఏళ్ళు అవుతుంది, మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చినాం, మళ్ళీ ఒకసారి అధికారంలోకి ఇచ్చేదింటే తప్పకుండా మేము అన్నీ చేస్తామని చెప్పేసి 5 ఏళ్ళు పాలించినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. మరి ఈరోజు కేవలం 5 నుండి 10 రోజులు మాత్రమే వాళ్ళు పాలన కొనసాగించారు. కేవలం 10 రోజుల్లోనే పాలన మొత్తం అయిపోతుందా? వాళ్ళు అడుగుతున్నది 6 నెలలు. 6 నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారు. అవసరమైతే 100 రోజుల్లోనే మేము పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి 100 రోజుల్లో వాళ్ళు పూర్తి చేస్తారా లేదా? 6 నెలల్లో 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలు అమలు సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రజలు సాటిస్ఫై అవుతారా లేదా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజలు అవసరమైతే బుద్ధి కూడా చెప్తారు. రానున్న లోక్సభ ఎన్నికల వరకు ఎన్ని పథకాలను వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత మరి ఏమైనా చేస్తారా? లోక్సభ ఎన్నికలకు ముందే ఇప్పుడు రైతు బంధు లాంటి పథకాలు, మీరు తీసుకొచ్చిన పథకాల్లో లోపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఆ పథకాలకు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి సమయంలో మీరు చెప్పే విషయాలు ప్రజలు నమ్ముతారా, లేదంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ప్రజలు నమ్ముతారా అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నర్ స్పీచ్ నాకు నచ్చలేదు, గవర్నర్ స్పీచ్ వినాలంటే సిగ్గుపడుతున్నా అనే విషయాలు మాట్లాడుతున్నాను కేటీఆర్. ఇన్ని రోజులు మీరు ప్రజల దగ్గర పోయి మాట్లాడినటువంటి మాటలు కూడా తెలంగాణ ప్రజలు వినడానికి సిగ్గుపడ్డారు. మీరు ఎలక్షన్ టైంలో మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడా కూడా అసలు మేము ఈ అభివృద్ధి చేసినా మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పకుండా నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. ఉద్యోగులకు హామీలకు సంబంధించిన విషయంలో మీరు ప్రయత్నం చేయలేదు. మళ్ళీ కనీసం కాంట్రాక్ట్ కార్మికులు, లేదంటే అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, లేదంటే మున్సిపల్ కార్మికులు, ఇట్లా ఎవరిని తీసుకున్నా ఏ ఒక్కరి గురించి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. కాళేశ్వరం గురించి డబ్బా కొట్టుకున్నటువంటి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడ్డారు? ఓట్లకు ముందేమో కాళేశ్వరం కుంగిపోవడానికి ముందేమో కాళేశ్వరాన్ని చూపించారు, ప్రయత్నం చేశారు. మరి కాళేశ్వరం కుంగిపోయింది అని చెప్పగానే, ఆ పిల్లర్లు కుంగిపోతుంది అని చెప్పగానే ఎందుకు కాళేశ్వరం గురించి మాట్లాడడం మానేసి ఇందిరమ్మ గురించి, సోనియమ్మ గురించి, వాళ్ళ రాహుల్ గాంధీ గురించి, ప్రియాంక గాంధీ గురించి మాట్లాడారు? అంతకుముందు ఉన్నటువంటి ఆ స్పీచ్లు ఎందుకు అప్పటికప్పుడు మారినాయి? ఈ విషయం మాట్లాడలేదా? అప్పుడు తెలంగాణ ప్రజలు సిగ్గుపడలేదా? మిమ్మల్ని చూసి మీరు మాట్లాడుతున్న మాటలు విని సిగ్గుపడలేదా? ఏది ఏమైనా ఒక మాట మాట్లాడే ముందు మీరు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రయత్నం చేయడమే చేస్తున్నారు తప్ప, మీ ప్రభుత్వంలో జరిగింది ఏంది, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంది, దాని మీద డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
కనీసం మా ప్రభుత్వంలో మేము ఇది చేసినాం ఇది చేయలేకపోయినాం అని రియలైజ్ అయిపోయి మాట్లాడడానికి ప్రయత్నం కూడా మీరు చేసారంటే అది కూడా లేదు కదా. అసలు రియలైజ్ అనేది మీ ఇప్పటివరకు కనీసం ఓడిపోయినామని రియలైజ్ అయిపోయి తెలంగాణ ప్రజలకు ఇంకే విధంగా పోవాలి, మనం తెలంగాణ ప్రజలకు దగ్గర కావాలంటే ఏం చేయాలనేది ఆలోచించకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజులు కూడా కాలేదు, నిన్నకు మొన్న కూడా చివరికి సీతక్క లాంటి నాయకులతో కూడా చెప్పించుకున్న ప్రయత్నానికి ఎందుకు దిగజారుతున్నా అనే విషయాన్ని కూడా కేటీఆర్ గారు గుర్తు చేసుకుంటే బాగుంటుంది.